2025లో ఈ టెండర్ విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే గౌరవ మంత్రి సీతక్క గారి డిపార్ట్మెంట్లో 38,130 స్మార్ట్ ఫోన్స్ కోసం వాళ్ళు టెండర్ వేసిర్రు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 3 సార్లు టెండర్ రద్దయింది. ప్రతిసారి మీడియాలో అవకతవకలు వస్తున్నాయి, బయటికి వస్తున్నాయి, రద్దు చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు మళ్ళా ఒకసారి 2025 నవంబర్లో అంటే కరెక్ట్గా 4 నెలల క్రితం ఈ టెండర్ పిలవడం జరిగింది. ఈ టెండర్ వేసినప్పుడు ఇలా చాలా స్పష్టంగా ఇగోండి, స్మార్ట్ మొబైల్ డివైజెస్ 38,130 దాని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయి ఉండాలి, ర్యామ్ అంటే స్పీడ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ 4 అయి ఉండాలి, స్టోరేజ్ 64 GB. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో చాలా రాష్ట్రాల్లో కూడా ఏంటంటే ఈ 64 GB సరిపోతలేదు, వీళ్ళంతా కూడా పని కోసం ఉపయోగించాలి కాబట్టి డేటా సరిపోతలేదని కర్ణాటకలో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గరనే 64,000 అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు మేము రిటర్న్ ఇచ్చేస్తాము అని కూడా అన్నారు. ఇక్కడ వీళ్ళ స్పెసిఫికేషన్స్తోని 4 GB ర్యామ్ మరియు 64 GB స్టోరేజ్తోని స్పెసిఫికేషన్స్తోని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం బ్యాటరీ 4800 mAh బ్యాటరీ. ఇవన్నీ ఇచ్చిన తర్వాత దాని టెండర్ అవార్డు కూడా అయింది. ఆ టెండర్ అవార్డు అయ్యి దాని ఖర్చు పూర్తిగా 54 కోట్ల రూపాయలు. 54 కోట్ల రూపాయలు ఎవరైతే బిడ్ చేసిరో ఆ కంపెనీకి 54 కోట్ల రూపాయలకు ఇచ్చిర్రు. ఆ తర్వాత మేము మొన్న సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించగానే ఇక వాళ్ళు ఏమనంటారంటే 44 కోట్లు మాత్రమే ఖర్చు అయింది ఫోన్కి, 10 కోట్లు ఏదైతుందో ఆ సాఫ్ట్వేర్ కోసం ఖర్చు, మెయింటెనెన్స్ కోసం ఖర్చు, మొబైల్ ఫోన్ మెయింటెనెన్స్కి ఏం ఖర్చు ఏందో విచిత్రం. సో 10 కోట్లు అక్కడ ఒక స్కామ్. ఒక మొబైల్ ఫోన్కి మెయింటెనెన్స్ ఏముంటుంది, 10 కోట్లు అక్కడ మింగిరు. ఇక ఈ 44 కోట్ల విషయం చెప్తారు. వీళ్ళు చెప్పుకుంటున్న ధర ఈ 44 కోట్ల రూపాయల్లో ఒక్కొక్క మొబైల్ ఫోన్కి ప్రభుత్వం నిన్న సీతక్క గారి శాఖలో డైరెక్టర్ గారు నిన్న రిప్లై ఇచ్చారు. ఒక తెలుగు